నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే రోజు నన్ను మోసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక ఐమ్ హ్యాపీ అందే. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన డెమో వీడియో చేసి అయితే చూసేస్తుంటారు కదా. 3D ఎడిటింగ్ వీడియో మనం ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెట్టిన వీడియో మీకు ఏంటంటే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, అందువల్ల మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలక్ట్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాకుండా వీడియోకి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. నేను టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకొని లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇది అప్పుడప్పుడు అవుతుంది, దీని గురించి ఏం పట్టించుకోకండి, ప్లీజ్ వెయిట్. లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి బీట్ మార్క్ అనేది ఓపెన్ అయిపోతుంది. బీట్ మార్క్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే టోటల్ బ్యాక్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పేసి సెర్చ్ చేసుకొని ఫస్ట్ వచ్చిన దానిపైన క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసింది. ఇప్పుడు సపోజ్ మీరైతే వాళ్ళు అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేశాను. నేను వచ్చేసి సపోజ్ ఇప్పుడు అనుపమ పిక్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈ డౌన్లోడ్ సపరేట్ ఉంటుంది, ఈ డౌన్లోడ్ సపరేట్ ఉంటుంది. హెచ్డి డౌన్లోడ్ అని ఉంటుంది, కాకపోతే ఇది మనకి ఇవ్వది, సేవ్ కాదు పిక్ అనేది. ఈ డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఎలర్ట్ మోషన్లోకి వచ్చి ఇవైతే 3 ఆన్ చేసేసుకుంది. పిక్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఆన్ చేసేసుకుంది. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పిక్ ఉంది, ఆ పిక్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పిక్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినామో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పిక్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు, నేను అనేది పిక్ తీసుకుంటున్నాను. మీకు కూడా ఒకవేళ ఆ పిక్ అనేది సెలెక్ట్ కాకపోతే వేరే పిక్ అనేది తీసుకోండి. నేను వచ్చేసి యాక్టర్ పిక్ అనేది తీసుకుంటున్నాను. యాక్టర్ పిక్ తీసుకుని సెట్ చేసేసి ప్లస్ బ్యాక్ వచ్చేసి ఇంకా కింద 2 లేయర్లు ఉన్నాయి కదా, సేమ్ అదే పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సేమ్ పిక్ అదే అడ్జస్ట్మెంట్ చేసేస్తుంది. వచ్చేసి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవి 2 పిక్స్ అవి ఓన్లీ లైట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే 3D వీడియో ఉంది, 3D వీడియో ఆన్ చేసుకొని 3D వీడియో ఆన్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ వీడియో కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక రోజు నన్ను మోసే నా బ్యాచులర్ బైకే కొంచెం కిందికి దింపేసుకొని ఈ మెయిన్ పిక్ కూడా కొంచెం కిందికి దింపేసుకొని, లేకపోతే మెయిన్ పిక్ కొంచెం పెద్ద చేసేసుకొని అయిపోతుంది. ఇంతే భయ, సింపుల్. ఇక్కడ పైన ఎస్ బటన్ పైన క్లిక్ చేసుకొని
వీడియో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అయితే ఉంటుంది. ఒక అయ్యా వీడియో అనేది అయిపోయింది కదా, సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో సేవ్ అయిపోతే వీడియోలో వచ్చిన ప్లే చేసుకుని వచ్చి చూద్దాం. సూపరున్న ఫిగరే నిన్ను చూసినాక చూసుకోకుండే రోజు నన్ను మూసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక I'm happy ఉండే. ఓకే భయ్య, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.